హాస్పిటల్ బిల్ చూసి భయపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం మీ ఫ్యామిలీకి 5 లక్షల రూపాయల వరకు ఫ్రీ హెల్త్ కవరేజ్ ఇస్తుంది. దీనికి జతగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 10 లక్షలు 25 లక్షల వరకు ఫ్రీ హెల్త్ కవరేజ్ ని ఇస్తున్నాయి. కుటుంబానికి 5 లక్షలు పొందొచ్చు. అదే ఇండివిజువల్ గా ఎక్కువ కవరేజ్ పొందాలంటే ఒక కార్డ్ అవసరం. ఆ కార్డు ఉన్నట్లయితే ఇండివిజువల్ గా 5 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ మీరు పొందొచ్చు. ఆ కార్డ్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఇప్పటికే మొత్తం దేశంలో 55 కోట్ల మంది ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ ని పొందారు. అయితే ఆ స్కీమ్ పేరేంటి, ఎవరు అప్లై చేయొచ్చు, రూరల్ ఏరియా అర్బన్ ఏరియా రెండిట్లోనూ కవర్ అవుతుందా, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, నా పేరు మీద స్కీమ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉందా లేదా, దీన్ని ఎలా తెలుసుకోవాలి, కార్డ్ గురించి చెప్పాను కదా, దానికి ప్రాక్టికల్గా అప్లై చేసేదెలా, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. కేంద్ర ప్రభుత్వం పేదవారికి, కూలి పని చేసేవారికి, స్థలం లేని వారికి, ఇల్లు లేని వారికి, ఇలాంటి వాళ్ళకి సహాయం అవ్వాలని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఏదైనా కుటుంబం ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఉన్న డబ్బంతా ఆ హాస్పిటల్ బిల్కే సరిపోతుంది అనే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రతి ఫ్యామిలీకి ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా ఇస్తుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 2 విధాలుగా మీరు బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంది. మొదటిది HWC, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. రెండవది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, PMJAY. HWC అంటే ప్రైమరీ కేర్ అండి. అంటే మీకేదో కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చింది, లేకపోతే ఒంట్లో బాగాలేదు, ఒక 5 డేస్ 10 డేస్ నుంచి మీరు ప్రాబ్లంలో ఇరుక్కున్నారు, ఇప్పుడు మీకు హాస్పిటలైజేషన్ అవసరం ఉంది. అలాంటప్పుడు ఈ HWC హెల్ప్ అవుతుంది. ప్రైమరీ కేర్, మెటర్నల్ హెల్త్ గురించి, చైల్డ్ హెల్త్ గురించి, చైల్డ్ కేరు, గర్భవతులకి హెల్ప్ అవుతుంది. రెండో కాంపోనెంటు సెకండరీ మరియు టెర్షియరీ హెల్త్ రిక్వైర్మెంట్ గురించి అండి. ప్రైమరీ అంటే ఒంట్లో బాగాలేదు, మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. అదే ఆపరేషన్ కావాలి, సర్జరీ అవ్వాలి, ఇలాంటిది ఏదైనా నెక్స్ట్ లెవెల్కి రిక్వైర్మెంట్ ఉంటే, ప్రాబ్లం చాలా సివియర్ అయిపోయింది, ఆపరేషన్ చేయాలి, సర్జరీ అవ్వాలి, ఎక్స్పర్ట్ డాక్టర్స్ కావాలి, అలాంటప్పుడు ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, ఈ స్కీమ్కి వేలల్లో హాస్పిటల్స్ ఎంపానల్డ్గా ఉన్నాయి. ఈ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తి చేసే ఐడి కార్డు, రిజిస్ట్రేషన్ నంబరు ఇవన్నీ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీరు హెల్త్ సర్వీసెస్ పొందడానికి అవకాశం ఉంది. అయితే ముందుగా ఎవరెవరు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ని పొందొచ్చు, రూరల్ ఏరియాలో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంది, అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంది, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారైతే ఒక ఫ్యామిలీలో 16 to 59 ఇయర్స్ ఏజ్లో ఉండే ఎవ్వరూ లేరు, అడల్ట్ అనుకోండి, అలాంటప్పుడు ఆ ఫ్యామిలీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫీమేల్ పర్సన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 45 ఇయర్స్ అనుకోండి, మేల్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేరు కాబట్టి ఆ ఫ్యామిలీకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీదే స్వంత స్థలం లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే, కూలి పని చేస్తున్నట్లయితే అప్పుడు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. భిక్షాటన చేస్తూ ఉన్న వాళ్ళైతే, లీగలీ రీసెంట్గా రిలీజ్ అయిన బాండెడ్ లేబర్స్ అయితే, వీరందరూ కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద అప్లై చేసి ఫ్యామిలీకి 5 lakh రూపీస్ వరకు ఫ్రీ హెల్త్ కవరేజ్ని పొందొచ్చు. ఒకవేళ పట్టణ ప్రాంతంలో ఉన్నవారైతే కన్స్ట్రక్షన్ లేబర్సు, ఇంటి పని చేసేటోళ్ళు, వీధి వ్యాపారులు, క్లీనర్సు, పారిశుద్ధ కార్మికులు, డ్రైవర్సు, కండక్టర్సు, ర్యాగ్ పిక్కర్సు అంటే చెత్త ఏరుకునే వాళ్ళు, ఇలా పట్టణ ప్రాంతంలో అని చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ వ్యాప్తి అన్నది చాలా పెద్దగా ఉంది. బేసిక్గా అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ESIPF ఫెసిలిటీ లేదు, రెగ్యులర్ ఇన్కమ్ ప్రాపర్గా లేదు, ఇలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ ఎక్కువగా లభిస్తుంది. మీ ఫ్యామిలీకి ఆయుష్మాన్ భారత్ కార్డ్ కావాలంటే మీ సేవా సెంటర్లో మీరు అప్లై చేయొచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లు కూడా ఉంటాయి, అక్కడ కూడా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళు అడిగే ఇన్కమ్ ప్రూఫ్, వేరే డాక్యుమెంట్స్ని ఫర్నిష్ చేసి మీరు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో రిజిస్టర్ అయ్యామండి, ఇప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చా లేదా, దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను. PMJAY.gov.in ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. టాప్లో PMJAY for 70, హౌ టు యూజ్ ఆయుష్మాన్ యాప్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. యామ్ ఐ ఎలిజిబుల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. లాగిన్ యాజ్ బెనిఫిషియరీ ఆపరేటర్ అనే ఆప్షన్ వస్తుంది. బెనిఫిషియరీ అని సెలెక్ట్ చేసుకోండి. ముందు క్యాప్చా ఎంటర్ చేయాలి, దాని తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన వెరిఫై అనే ఆప్షన్ యాక్టివ్ అవుతుంది. వెరిఫై అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ముందు క్యాప్చా ఎంటర్ చేయండి, తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత స్కీమ్ సెలెక్ట్ చేసుకుని స్టేట్ సెలెక్ట్ చేయాలి. పిఎంజేఏవై సబ్ స్కీము, ఇక్కడ కూడా మీకు వేరే వేరే స్కీములు ఉంటాయి. మీ స్టేటు డిస్ట్రిక్టు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇందులో ఏ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు, రేషన్ కార్డ్ నెంబర్ అంటే ఫ్యామిలీ ఐడి ఇవ్వచ్చు. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. చూడండి, ఈ డీటెయిల్స్కి ఆల్రెడీ ఒక ఫ్యామిలీ రిజిస్టర్ అయ్యింది. ఆ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఈ కేవైసీ వెరిఫికేషన్ చేయాలి. దాని తర్వాత కార్డు డౌన్లోడ్ చేసుకుని నెక్స్ట్ ట్రీట్మెంట్ గురించి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ నా డీటెయిల్స్ అక్కడ రాలేదు అన్నట్లయితే మీరు ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంకో ఆప్షన్ ఉంది, ఫర్ సీనియర్ సిటిజన్స్ అనే ఒక ఆప్షన్ అక్కడే కనపడుతుంది. క్లిక్ హియర్ టు ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే 70 ఏళ్ల కన్నా ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళకి ఎన్రోల్ చేయొచ్చు. వీళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్, ఎందుకంటే ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. 70 ఇయర్స్ అయ్యిందా, ఆధార్ కార్డులో డీటెయిల్స్ పక్కాగా ఉందా, మీకు ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ ఎంతైనా ఉండని, మీరు సిటీలో ఉన్నట్లయితే, విలేజ్లో ఉన్నట్లయితే, రూరల్ ఏరియా అయితే ఎలాంటి ఎక్స్క్లూజన్స్ ఉండవు. ఎవరైనా 70+ ఇయర్స్ ఏజ్ అయినట్లయితే వాళ్ళు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ని ఆటోమేటిక్గా పొందడానికి ఎలిజిబుల్ అవుతారు. క్లిక్ టు ఎన్రోల్ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. ఫ్యామిలీ ఐడి కూడా ఎంటర్ చేయొచ్చు. ఫ్యామిలీ ఐడి అంటే రేషన్ కార్డ్ నంబర్. దాని తర్వాత క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఎన్రోల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఈ కేవైసీ ఇక్కడ ఆధార్ ఓటీపీ ద్వారా మీరే చెక్ చేసుకోవచ్చు. లేదు ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ చేయాలంటే మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళాలి, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ కన్సెంట్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మీ పర్మిషన్ కావాలని దాన్ని మీరు క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ చేసేసి ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ అలో అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆధార్ వెరిఫికేషన్ గురించి, దాన్ని మీరు ఎంటర్ చేయాలి. ఈ కేవైసీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు ఎలిజిబుల్ ఉంటే ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై 70 ఇయర్స్ ఆర్ మోర్ స్కీమ్కి మీరు ఎలిజిబుల్గా ఉన్నారు అక్కడ చూపిస్తుంది. దాని తర్వాత మీరు ఏదైనా వేరే స్కీమ్లో బెనిఫిషియరీనా, ఫర్ ఎగ్జాంపుల్ సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీము, ఆయుష్మాన్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు, ఈసీహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటర్ హెల్త్ స్కీము, లేకపోతే ఏదైనా వేరే క్యాష్లెస్ స్కీములు ఉంటాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్న, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్న వేరే ఏదైనా స్కీమ్కి మీరు ఎలిజిబిలిటీ ఆల్రెడీ పొందినట్లయితే, ఆల్రెడీ మీరు సర్వీసెస్ తీసుకుంటున్నట్లయితే ఆ సర్వీసెస్ని వదులుకోవాలి. దాని తర్వాతే ఈ పిఎంజేఏవై బెనిఫిట్ మీకు దొరికేది. సో అలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఏదైనా స్కీమ్ బెనిఫిట్ పొందుతున్నట్లయితే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అన్నట్లయితే నన్ ఆఫ్ ద అబోవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రొసీడ్ అనే ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. సో నన్ ఆఫ్ ద అబోవ్ క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ ఇలా వచ్చేస్తుంది. సో ఈ కేవైసీ డీటెయిల్స్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ ఉంటుంది, బట్ మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో కెమెరా ఆన్ చేసి మీరు ఫోటోగ్రాఫ్ని క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ మీ అడ్రస్ గురించి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఫిల్ చేసి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫైనల్గా సబ్మిట్ చేయొచ్చు. ఇంత చేసినట్లయితే మీ ఆయుష్మాన్ భారత్ ఎన్రోల్మెంట్ 70+ ఇయర్స్ కేటగిరీ గురించి సక్సెస్ఫుల్గా అవుతుంది. దాని గురించి మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత మీరు వితిన్ 15 minutes ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇండివిజువల్ కేటగిరీ గురించి 70+ ఇయర్స్ అయిన వాళ్ళైతే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ని పొందొచ్చు. లేదు నా ఫ్యామిలీ గురించి అప్లై చేస్తున్నాను అన్నట్లయితే మీరే అప్లై చేయడానికి అవకాశం ఉండదు. మీరు ఈ సేవ, మీ సేవ, సిఎస్సి సెంటర్స్ అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ ఇచ్చి అక్కడ మీరు అప్లై చేయొచ్చు. దీంతో పాటు మీరు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందొచ్చు, మీ ఏరియాలో ఉండే ఏ హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఎంపానల్ అయ్యింది, దాన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. beneficiary.nha.gov.in వెబ్సైట్కి వెళ్ళినట్లయితే టాప్లో
రైట్ సైడ్లో ఫైండ్ ఎంపానల్డ్ హాస్పిటల్ అని కనపడుతుంది. ఇక్కడ డీటెయిల్స్ వస్తుందండి. బై పిన్ కోడ్, బై డిస్ట్రిక్ట్, బై ఫెసిలిటీ నేము, అడ్వాన్స్ సెర్చ్, ఇలా కొన్ని ఆప్షన్స్లు ఉంటాయి. 17,562 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంపానల్ అయినాయి. 15,739 ప్రైవేట్ హాస్పిటల్స్, 3,000 NABH అక్రెడిటెడ్ హాస్పిటల్స్, ఇవన్నీ ఇక్కడ ఎంపానల్ అయినాయి. ఇలాంటి స్కీము కోట్లాది మందికి చాలా బెనిఫిషియల్ అండి. 55 కోట్ల కన్నా ఎక్కువ మంది ఆల్రెడీ దీని బెనిఫిట్ పొందుతున్నారు. దానికనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువగా కవరేజ్ని అందించాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల వరకు ప్రతి ఫ్యామిలీకి కవరేజ్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకో 5 లక్షలు ఈ స్కీమ్కి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ని కూడా లింక్ చేసి ఆరోగ్యశ్రీ అనే ఒక ఆప్షన్ని తెచ్చింది. ఈ ఆప్షన్ కింద మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే మీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు సెంట్రల్ కవరేజు, అలానే ఇంకో 5 లక్షల రూపాయల స్టేట్ గవర్నమెంట్ కవరేజ్, టోటల్గా 10 లక్షల రూపాయల కవరేజ్ని మీరు పొందొచ్చు. ఆరోగ్యశ్రీ కార్డుని మీ కుటుంబానికి మీరు పొందినట్లయితే. ఈ కార్డు పొందడానికి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా వైట్ రేషన్ కార్డ్, అంటే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఆల్రెడీ తెలంగాణలో 80 లక్షల కన్నా ఎక్కువ మంది ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ని పొందుతున్నారు. ఈ స్కీమ్ కింద 1600 కన్నా ఎక్కువ వ్యాధులకి చికిత్స పొందొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్, అలానే ఎంపిక చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డు చూపించి మీరు చికిత్స పొందొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలకి జతగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 20 లక్షలు కలిపి టోటల్గా 25 లక్షల రూపాయల కవరేజ్ని ఉచితంగా చికిత్స పొందడానికి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద అందించింది. ఆంధ్రప్రదేశ్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చూసుకున్నట్లయితే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు ఉండాలి. 5 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉండే ఏ ఫ్యామిలీ అయినా ఈ స్కీమ్ కింద బెనిఫిట్స్ పొందొచ్చు. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రాలో ఉన్నారు, మీరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుని పొందారు. ఒకవేళ ఏదో ఎమర్జెన్సీ కర్ణాటకలో ఉండే హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయినట్లయితే, అది ఎంపానల్డ్ హాస్పిటల్ అయితే ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఇక్కడ కూడా చూపించి మీరు చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఎన్రోల్ అయ్యిందా అనేది. దాని తర్వాతే మీరు అడ్మిట్ అవ్వాలి. సో నా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు, పెద్ద ప్రీమియం పే చేయాలి అని వరీ కాకండి. ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ని ప్రాపర్గా ప్లాన్ చేసి అప్లై చేసి మీరు పొందండి. మీ ఫ్యామిలీని హెల్త్ ఎమర్జెన్సీల నుండి తప్పించండి. అలానే 70+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలాంటి సోషియో ఎకనామిక్ క్రైటీరియా లేకుండా ఎంత ఇన్కమ్ ఉన్నా, ఎన్ని మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో వాళ్లకు 5 లక్షల రూపాయల వరకు కవరేజ్ని సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. వితౌట్ ఎనీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ ఆప్షన్ అనేది దొరుకుతుంది. కాబట్టి మిస్ చేయకుండా ఎవరైతే 70+ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.